జిల్లా సోమశిల జలాశయం నుంచి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నీటిని విడుదల చేశారు. గంగమ్మ తల్లికి చీరను సమర్పించి జలహారతితో నీటిని విడుదల చేశారు. పంటకు నీరు విడుదల చేయడంతో రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తినడానికి తిండి లేకపోయినా పాకిస్తాన్ ఉగ్రవాదులను పోషిస్తోందని మంత్రి మండిపడ్డారు. ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి కూడా చనిపోవడం బాధాకరమన్నారు. దేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి అందరం మద్దతిస్తామని మంత్రి ఆనం తెలిపారు. డెడ్ స్టోరేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్కి అవసరమైన నీటిని కానీ, ఎవాపరేషన్ లాసెస్ని కానీ అన్నీ లెక్కగట్టాం. ప్రధానమైన నగరాలు తెలుగు గంగ కాలువ కింద ఉన్నాయి. శ్రీకాళహస్తి శైవక్షేత్రం ఉంది. తిరుపతి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి నిలయ క్షేత్రం ఉంది. తిరుపతికి డ్రింకింగ్ వాటరు, అలాగే శ్రీకాళహస్తి, ఏర్పేడు, మరి నగిరి, పుత్తూరు ఈ ప్రాంతాలకు అన్నిటికి కూడా త్రాగునీరు ఇవ్వడానికి అక్కడ నీటిని నిల్వ చేసుకుంటూ వ్యవసాయానికి కూడా నీరు ఇస్తున్నాం. ఇప్పటికీ దాదాపు 5-6 టీఎంసీల నీరు తమిళనాడుకి సరఫరా చేయడం జరిగింది. ఈ వేసవి సమయంలో ఇంకా వాళ్ళకి నీరు అవసరమైతే ఎంత నీరు అవసరమో అంతా కూడా ఇవ్వడానికి ఈ 2 రిజర్వాయర్లలో మేము పొదుపు చేసుకుని నీటిని నిల్వ చేసి ఆ నిల్వ ఉన్న సామర్థ్యంలో సత్యసాయి గంగా కెనాల్ నుంచి తమిళనాడుకి నీరు త్రాగడానికి ఇవ్వడానికి